అసలు ఈ ఎమోషనల్లీ సెక్యూర్ చైల్డ్‌ని ఎట్లా రేజ్ చేయాలి అని కన్‌ఫ్యూజన్‌గా ఉందా? కమ్ లెట్స్ లుక్ ఎట్ దీస్ 5 వేస్ దట్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. నంబర్ 1 ఈజ్ రెస్పాండ్, డోంట్ రియాక్ట్. సపోజ్ మీ చైల్డ్ కింద పడి ఏడుస్తుంటే చాలా మంది పేరెంట్స్ ఫస్ట్ రియాక్షన్ ఎట్లుంటది? "ఏం కాదులే, ఏడవకు, స్టాప్ క్రైయింగ్." ఇన్‌స్టెడ్ నెక్స్ట్ టైమ్ ట్రై దిస్. "నొప్పయిందా? అమ్మ దగ్గరికి రా. ఇట్స్ ఓకే, పర్లేదులే." ఆ ఒక్క సెంటెన్స్ చైల్డ్‌కి నేను సేఫ్‌గా ఉన్నానని చెప్తుంది. నంబర్ 2 ఈజ్ నేమ్ దేర్ ఫీలింగ్స్. టాయ్ బ్రేక్ అయ్యి చైల్డ్ ఏడుస్తుంటే, చిన్న మ్యాటరే గదా! ఎందుకు ఏడుస్తున్నావు? స్టాప్ క్రైయింగ్ అనకండి. ఇన్‌స్టెడ్ నీ ఫేవరెట్ టాయ్ బ్రేక్ అయింది కదా! బాధగుంది కదా! ఇట్స్ ఓకే. అది వినగానే చైల్డ్ కామ్ అయితాడు. ఏడుపు వాలిడేట్ చేస్తే దే స్టాప్ ఫైటింగ్ దేర్ ఫీలింగ్స్. నంబర్ 3 ఈజ్ రిపేర్ ఆఫ్టర్ కాన్‌ఫ్లిక్ట్. కోపంలో మీరు అరిచారనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ నేచర్ వి ఆఫెన్ టెండ్ టు లూజ్ అవర్ పేషెన్స్. కానీ తర్వాతెళ్లి అమ్మకు కోపమొచ్చింది, అలా అరవకూడదు, సారీ. ఇది వీక్‌నెస్ కాదు. మీ చైల్డ్‌కి నేర్పిస్తదనమాట. మిస్టేక్స్ అవుతుంటాయి బట్ రిపేర్ చేయొచ్చు. నంబర్ 4 ఈజ్ బీ ప్రిడిక్టబుల్. రోజు సేమ్ రొటీన్ ఫాలో అవ్వండి. బాత్, డిన్నర్, స్టోరీ, స్లీప్. ఇది బోరింగ్‌గా అనిపించినా మీ చైల్డ్‌కి, బ్రెయిన్‌కి ఇది బిగ్గెస్ట్ గిఫ్ట్. ప్రిడిక్టబుల్ వరల్డ్ ఒక సేఫ్ వరల్డ్ అని చెప్తది. అందులో కాన్ఫిడెంట్ పిల్లలు గ్రో అయితారు. అండ్ నంబర్ 5 ఈజ్ లెట్ దెమ్ ఎక్స్‌ప్లోర్. పార్క్‌లో చైల్డ్ స్లైడ్ ఎక్కాలనుకుంటున్నాడనుకోండి, వెంటనే "ఒద్దొద్దు పడిపోతావు, జాగ్రత్త." ఇన్‌స్టెడ్ ట్రై, "ట్రై చెయి బేటా, నేనిక్కడనే ఉన్నా. ఇట్స్ ఓకే." మీ ప్రెజెన్స్ వాళ్ళకి కరేజ్ ఇవ్వాలి. అండ్ మీ ట్రస్ట్ వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తుంది. సెక్యూర్ చిల్డ్రన్ పర్ఫెక్ట్ పేరెంటింగ్ వల్ల కాదు, సేఫ్, కన్సిస్టెంట్ అండ్ ఎమోషనల్లీ రెగ్యులేటెడ్ పేరెంట్స్ వల్ల పెరుగుతారు. ఇందులో ఏదైనా మీరు ఆల్రెడీ ట్రై చేస్తూ ఉంటే దట్ ఇట్సెల్ఫ్ మేక్స్ యూ వండర్‌ఫుల్ పేరెంట్. Save this reel and send it to somebody who needs to hear this today.